తెలంగాణ రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి, జౌళి శాఖ మంత్రి, మత్స్య శాఖ మంత్రి, ఆ తర్వాత యానిమల్ హస్బెండరీ ఆ శాఖకు ఉన్నాడు, ఆ తర్వాత రెవెన్యూ ఉన్నాడు, ఎక్సైజ్ ఉన్నాడు, విద్య ఉన్నాడు, వైద్యం ఉన్నాడు. ఈ మంత్రులందరూ ఉన్నారు కదా. ఈ శాఖలలో జరిగినటువంటి కథా కార్ఖానా, ఈ దొంగ ప్రభుత్వాలు చెప్పేటువంటి లెక్కలు వాస్తవాలేంటి అనేటి లెక్కలతోనే మాట్లాడుకుందాం. ఈ నా లెక్కలు కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి లెక్కలతోనే మీ ముందుకు వస్తా ఉన్నా. దయచేసి వీలైతే తీన్మార్ మల్లన్న చెప్పేది అరే కరెక్ట్గా ఒక 10 మందికి చేరవేస్తా అనేటువంటి ఆలోచన మీలో ఉంటే దయచేసి ఈ లెక్కలన్నీ మన జాతులవి మనకు సంబంధించినవి మీరు భావిస్తే దీన్ని షేర్ చేయండి. కేవలం మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ ఫేస్బుక్లో, మీ ట్విట్టర్లో మీరు షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు కేవలం షేరే, మీరు ఏదో గడ్డలు దవ్వుకొచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని కేవలం షేర్ చేసి మీ వాళ్ళకి చెప్పండి. కావాలి ఇక్కడ ఏం జరిగిందనేది లెక్కలు చెప్తా ఉన్నా. గత 10 ఏళ్లలో 2014 నుంచి 2023-24 సంవత్సరాల వరకు ఆ డాటా మొత్తం కాగ్ రిపోర్ట్లు అన్నీ తీసిన తర్వాత వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యంత కీలకమైనటువంటిది. దాదాపుగా 76% మంది ప్రజలు ఈ వ్యవసాయం ఆధారిత కుటుంబాలుగా బతుకుతూ ఉన్నారు, వ్యవసాయ అనుబంధ కుటుంబాలుగా బతుకుతూ ఉన్నారు తెలంగాణలో. సో ఇటువంటి మేజర్గా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ వ్యవసాయ శాఖ. ఈ శాఖని ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎట్లా భ్రష్టు పట్టించారు అనేటువంటి లెక్కలు ఒకసారి చూద్దాం. వ్యవసాయం సహకార శాఖకు 2014 నుంచి 2024 వరకు పెట్టినటువంటి బడ్జెట్లు మొత్తం వ్యవసాయ శాఖకు ఎంత ఖర్చు పెట్టిరంటే ఇప్పటి వరకు 88,289 కోట్ల 95 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో ఏది ఖర్చు పెట్టాలని నిర్ణయించారు, బడ్జెట్ కేటాయించి అందులో చేసిన ఖర్చు ఎంత అంటే 60,933 కోట్లు చేసిరు. వ్యవసాయదారుల సొమ్మే. ఎవరైతే రైతులు ఉన్నారో వ్యవసాయదారులారా, సోదరులారా, మీ తల్లిదండ్రులు ఎవరైనా వ్యవసాయదారులు ఉంటే చెప్పండి. ఓన్లీ వ్యవసాయదారుల సొమ్మే 27,356 కోట్లు మిగిలించుకురు. 27,356 కోట్లు. ఈ 10 ఏళ్లలో ఈ దొంగల ముఠ, ఈ రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఈయనున్నాడుగా కిషన్ రెడ్డి, ఈ దొంగల ముఠ, ఈ రెడ్లు వెలమలు కలిసి వ్యవసాయదారుల సొమ్ము 27,356.06 కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారు. ఇక దీన్ని ఎవడు కాదనలేడు, ఎవడు ఇది తప్పని కూడా చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ లెక్కలే ఇవన్నీ. ఇది వ్యవసాయ శాఖలో. ఇది మొత్తం బడ్జెట్లో వ్యవసాయ శాఖలో కేటాయించింది గింత. 31% నిధులు దారి మళ్ళిన వ్యవసాయ శాఖ నిధులు, రైతాంగం నిధులు. మరి రైతు సోదరులారా, ఇప్పుడు ఓటేయమంటారు, మీకు ఊర్లో ఉంటే, పొలాలు ఉంటే మీ కొడుకులు ఓటేయమంటారు కదా, మీ నాయనకు రావాల్సినటువంటి డబ్బు ఎటు దారి మళ్ళింది? మరి దీని మీద కదా చర్చ జరగాలి, ఓటు. ఇక రెండోది, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించినటువంటి డాటా ఒకసారి చూద్దాం. వెనుకబడిన తరగతులు అంటే తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను రాష్ట్రం కాదు, బిగ్ క్లాస్. వీళ్ళు తెలంగాణ జనాభాలో 162% మంది ఉన్నారు. 162% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు కొండంత ప్రజలుంటే గోరంత బడ్జెట్ పెట్టి మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో 27,185 కోట్ల రూపాయలు 27,185 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం అని పెట్టి అందులో 16,943 కోట్లు ఖర్చు చేసి 10,241 కోట్లు 10,241 కోట్ల రూపాయల బీసీల సొమ్మును, బీసీ ఓటర్ మహాశైలారా, మన బీసీల సొమ్మును 10,241 కోట్ల రూపాయలను దారి మళ్లించి తిన్న దారి దోపిడి దొంగలు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి. వీళ్ళ ఏలుబడే కదా ఇది. 10,241 కోట్ల రూపాయల బీసీల సొమ్ము దోచుక తిన్న బందిపోటు దొంగల ముఠ ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇందులో 38% నిధులను దారి మళ్లించారు. 38% నిధులు. ఇక పౌర సరఫరాలు మీకు ఎరికే, రేషన్ కార్డులు, కొత్త కంట్రోల్ బియ్యము, ఈ రేషన్ బియ్యాలకు సంబంధించినటువంటి సరుకులకు సంబంధించినటువంటి ఉన్నాయి కదా కంట్రోల్ షాపులు లెక్కలు చూద్దాం. పౌర సరఫరాల శాఖకు వస్తుంది. 2014 నుంచి 2024 వరకు ఈ కంట్రోల్ దుకాణాల కోసం 11,118 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. 11,118 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు వివిధ ఇయర్లలో. అందులో చేసిన ఖర్చు ఎంత అంటే 6,621 కోట్లు.
ఓన్లీ కంట్రోల్ బియ్యం పైసలే 4,497 కోట్ల రూపాయలు మింగిర్రు ఈ దొంగలు కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ. నేను లెక్కలు మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళేమో లాగుల తొండలు ఇడుచుకుంటాము, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లు చేస్తాము, కసరగా కెత్తటి దొక్తాం అనేటువంటి డైలాగులు చెప్తా ఉన్నారు కదా. నేను డైలాగులు చెప్పదలుచుకోలేదు, నేను లెక్కలు చెప్తా ఉన్నా. ఈ లెక్కల సొమ్ము ఎటుపోయింది? ఈ లెక్కలు మీరు ప్రజలకు ఎందుకు చెప్తలేరు ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు? నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ పౌర సరఫరాల కంట్రోల్ బియ్యం పైసలే 4,497 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఇది గోదాముల ఎలుకలు బడి సంచులు మేసినట్టుగా దున్నపోతులు లెక్క మేసినాయి ఈ దోపిడి కుల పార్టీలన్నీ. ఇక మొత్తం కంట్రోల్ బియ్యంలో 140% పక్కదారి పట్టించారు, 140. ఇక దేవాదాయ శాఖ దేవుళ్ళ సొమ్ము దిగమింగినటువంటి దొంగల వివరాలు ఒకసారి చూద్దాం. 2014-15 నుంచి 2023-24 మధ్యలో కేటాయింపులు అంటే దేవుళ్ళకు ధూప నైవేద్యం కోసము, అయ్యగారులకు జీతం కోసము, లేకపోతే ఈ దేవాదాయకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉంటాయి వాటి కోసం మొత్తం 1,334 కోట్ల రూపాయలు దేవుళ్ళకు గుడ్లకని కేటాయించారు. కేటాయించి ఈ దేవుళ్ళ సొమ్మును 468 కోట్లు మింగిరు. 468 కోట్ల రూపాయలు దేవుళ్ళ సొమ్మును రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి మింగిరు. ఈ దోపిడి కులాలు మింగిన సొమ్ము ఇది. చూసుకోండి లెక్కలు. ఇందులో 35% నిధులు అంటే దేవుళ్ళను కూడా దోపిడీ చేసి, వీళ్ళు మనుషులనే కాదు దేవుళ్ళను కూడా దోపిడీ చేసినటువంటి దొంగల ముఠా వీళ్ళంతా. ఇది ఇక విద్యుత్ కరెంటు ఛార్జీల కాడ తక్కువ కాడ ఎక్కువ కొని కమిషన్లు కొట్టిన దాన్ని ఉన్నాయి కదా, వీటితో పాటు మోసం చేసిన ఏ విధంగా ఉందంటే ఇది విద్యుత్కు సంబంధించినటువంటి లెక్కలు. 2014-15 నుంచి 2023-24 వరకు మొత్తం విద్యుత్ శాఖ కోసం చేసిన కేటాయింపే ఖర్చు కాదు, 52,982.29 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతామని చెప్పారు. అందులోంచి 15,833 కోట్లు 15,833 కోట్ల రూపాయలు మింగిరు. ఎవరి సొమ్ము ఇదంతా? ప్రజల సొమ్మే కదా. ఇది కదా ఎజెండా మాట్లాడాల్సింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలి? ఇగో రేవంత్ రెడ్డి 15,833 కోట్ల రూపాయలు మింగిండని వీళ్ళు చెప్పాలి, లేకపోతే విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి గురించి వీళ్ళన్న చెప్పాలి. వీళ్ళు ఇది చెప్తలేరు, లాగుల తొండలు ఇడుస్తాం. లాగుల తొండలేందిరా భయ్, నాకు అర్థం కాదు. ఇది విద్యుత్ శాఖలో 30% నిధులు దారి మరినాయి. 30% నిధులు ప్రజా సంక్షేమం కోసం. వైద్యం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా రోగం వస్తే దవాఖానకు పోవాలంటే దవాఖానలు గతి లేవు, దవాఖానలు ఉంటే డాక్టర్ లేడు, డాక్టర్ ఉంటే మందులు లేవు. మరి బడ్జెట్లో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి కదా, ఎటుపోయినాయి ఈ నిధులు అంటే చూడ్రి. 2014-15 నుంచి 2023-24 మధ్య 31,023 కోట్లు 31,023 కోట్ల 11 లక్షల రూపాయలు ఈ వైద్యం కోసం, వైద్యం, కుటుంబం, ఆరోగ్యం, సంక్షేమం కోసం 31,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ వైద్యం అంటే మన సూది మందుల పైసలు, మన గోళీల పైసలు 8,763 కోట్ల రూపాయలు దారి మళ్లించిరు. దారి దోపిడి దొంగలు దారి మళ్లించిన సొమ్ము ఇది. మన పేదవాడి ఆరోగ్యం పైసలు దారి మళ్లించిరు. దీంట్లో ఇంకా మీకు విషయం చెప్పన్నా, మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్స్ పైసలే 40 కోట్లు ఉన్నాయి. ఇందులో 40 కోట్లు ఈ హాస్టళ్లలో, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు మెచ్యూర్డ్ అయితే శానిటరీ ప్యాడ్స్ కిట్ ఇస్తారు కదా, ఆ కిట్టు పైసలే 40 కోట్ల రూపాయలు కేసీఆర్ తిన్నాడు. కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది. అందులో కవిత కూడా భాగస్వామ్యం ఉంది. వీళ్ళు దాదాపు వైద్యం, ఆరోగ్యం కోసం పెట్టినటువంటి బడ్జెట్లో 8,763 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి. ఇది అడగాలి కదా ప్రజలు. ఎటుపోయిందిరా నా సూది మంది పైసలు, ఎటుపోయినాయి నా గోలి పైసలు, ఎటుపోయినాయి అని అడగాలి కదా ప్రజలు. ఓటేసేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఇవి కదా. ఆడు 500 ఇచ్చిండా, ఇటు 1000 ఇచ్చిండా, ఇటు 2,000 ఇచ్చిండా కాదు, ఇవి కదా మనకు గుర్తు రావాల్సినవి. రెండోది హోంశాఖ. మీరు చూడండి, హోంశాఖ అంటే పోలీసులను పెట్టి ప్రజల్ని బెదిరించే కాడ ఇందులో ఎక్కువ మిగిలిపోలేదు. చూడరు, ఇగో 35,000 కోట్లు కేటాయించి 34,000 కోట్లు ఖర్చు, 201 కోట్లు మాత్రమే ఖర్చు చేయకుండా పక్కకు పెట్టారు. దీన్ని పకడ్బందీగా వాడి ప్రజల్ని బెదిరించారు, పోలీస్ శాఖను వాడి. మీరు చూడండి ప్రజలారా,
కేటాయించిన బడ్జెట్ దాదాపు పూర్తిగా 99% ఖర్చు చేశారు. ఇందులో గృహ నిర్మాణం, మనకి ఇల్లు కట్టిస్తాం. ఆయనేమో కేసీఆర్ వచ్చేమో గతంలో అల్లుడు వస్తే ఆడబంటాడు, గొర్రెపిల్లు ఇంటి ఆడగట్టేస్తావు, కోడి ఉంటే ఏడగమ్ముకుంటావు, ఇవన్నీ చెప్పిండు కదా. ఆయన ఏమన్నాడు, 125 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పిల్లలు రోజు కట్టిస్తా, మీకు తాకతుంటే మళ్ళీ మీద కట్టుకోరు. ఇది చెప్పిండా? నేను అడుగుతా ఉన్నా, ఏవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్? ఏవి రేవంత్ రెడ్డి గారు? ఏవి ఇండ్లేవి? ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చి అసలైన పేదవాళ్ళకి ఇండ్లు అనేటువంటి మీ దుర్మార్గమైన ప్రభుత్వాలు మీ ఇద్దరు లేరా భాగస్వామ్యం? కిషన్ రెడ్డి గారు ఏమైంది? కేంద్రం గ్రాంట్ వస్తుంది కదా దీనికి, ఇది ఇంప్లిమెంట్ కాలేదని ఎందుకు అడగలేదు? పంచక తిన్నారు మీరంతా. పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఈ దొంగలు చేసిన కథ చూడ్రి. 20,009 కోట్లు కేటాయించారు. 20,009 కోట్లు కేటాయించి 12,868 కోట్లు మింగిరు. ఇంట్లో 20,000 కోట్లు కేటాయించి 12,868 కోట్లు పేదవాడి ఇల్లు డబ్బుల పైసలు ఎత్తుకపోయిన దొంగలు వీళ్ళు. పేదవాడి సొంతింటి కళ నెరవేర్చడం కోసం కేటాయించిన డబ్బులోంచి 12,000 కోట్లు దొంగతనం చేసిన దొంగలు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి. ఈ రెడ్లు వెలమలు చేసిన దొంగతనం ఇగో ఇది. గృహ నిర్మాణం కాడ చేసిన దొంగతనం. ఏకంగా 64% నిధులు ఖర్చే చేయలేదు దొంగలు. దారి మళ్లించారు కాళేశ్వరానికి, దీనికి దానికి అని పెట్టి కమిషన్లు కొట్టారు. ఇక నీటిపారుదల శాఖ మీరు చూడండి. నీటిపారుదల శాఖలో మొత్తం 1,19,052 కోట్లు, 1,19,052 కోట్ల రూపాయలు కేటాయించి ఇందులో టెండర్లు మళ్ళా ఇవన్నీ మెగా కృష్ణారెడ్డికో లేకపోతే రామేశ్వరరావుకో లేకపోతే బొల్లేని సీనియర్ కంపెనీకో ఈ కంపెనీలకు దక్కాలి కదా. ఈ కంపెనీలకు దక్కిన 69,101 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులు. ఏవిరా మరి నీళ్ళు అంటే లేవు. కంట్రోల్ బియ్యం అని కడుపు కట్టిరు, ఇండ్లు లేనోనికి ఇండ్లు కట్టియలే, పింఛన్ల పైసలు మింగిరు, శానిటరీ ప్యాడ్ల పైసలు మింగి తెచ్చిడ పెడితే నీళ్లు లేవు, లొటపీస్ లేవు. భారీ కేటాయింపులు దీనికి కేటాయించారు. ఇక మైనార్టీ సంక్షేమం, ముసల్మాన్ భాయ్యో బయనో ఒక్కసారి చూడండి. మైనార్టీల సంక్షేమానికి సంబంధించినటువంటి లెక్కలు ఒకసారి చూడండి. మైనార్టీల కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 10,310 కోట్లు, 10,310 కోట్లు కేటాయిస్తే మైనార్టీల సొమ్ము, ముస్లింల సొమ్ము, ముస్లిం పేదల సొమ్ము 4,047 కోట్లు తిన్నారు మీ సొమ్ము. 4,047 కోట్లు మీ సొమ్ము తిన్నారు. ఈ మాట మన సొమ్ము తిన్నారని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ మీకు చెప్పడు. ఎందుకు? ఆయన బీజేపీతో లోపాయకార ఒప్పందంలో ఉంటాడు. బీజేపీ ఉన్న రోజులే ఆయన ఉంటాడు. ఎక్కడైతే బార్ బార్ ఆతావు కరీంనగర్, బార్ బార్ ఆతావు బార్ బార్ జీతా బీజేపీకో, బీజేపీని గెలిపించడం కోసం తిరుగుతూ ఉంటాడు అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకంటే మైనారిటీలు తెలంగాణ రాష్ట్రంలో 50-60 లక్షల జనాభా ఉన్నటువంటి మైనార్టీల సొమ్ము 4,047 కోట్ల రూపాయలు ఈ రెడ్లు వెలమలు అసదుద్దీన్ ఓవైసీ కూడా పంచుకొని తిన్నారు కదా. మరి ఈ సొమ్ము ఎవడియాలి? వాళ్లకు తిన్న దొంగలకు ఎట్లా ఓటేస్తాం? మైనార్టీ సోదరులారా, ఈ దొంగలకు ఎట్లా ఓటేస్తాం? మైనార్టీల సొమ్ము 39% నిధులు మైనార్టీ పేద వర్గాల సొమ్ము దొంగతనంగా తిన్న దోపిడి వర్గాలు అవి ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఓటేయి, మళ్ళీ ఒక అవకాశం మళ్ళా తింటాం, మళ్ళా మోసం చేస్తామని చెప్తా ఉన్నాయి. ఇక పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి. పంచాయతీరాజ్ అంటే మీ అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి, గ్రామీణ ప్రజలకు నేరుగా అందేటువంటి లబ్ధి కార్యక్రమాలు ఉంటాయి, మౌలిక వసతుల సదుపాయాలు ఉంటాయి. ఇందులో 2014-15 నుంచి 2023-24 వరకు 1,09,505 కోట్లు కేటాయించారు. 1,09,505 కోట్ల 85 లక్షలు కేటాయించి ఈ గ్రామాలలోకి పోవలసినటువంటి డబ్బును 39,000 అంటే దాదాపు 40,000 కోట్లను దారి మళ్లించారు. 40,000 కోట్ల సొమ్ము ఏదైతే ఉందో దాన్ని దారి మళ్లించారు ఈ రేవంత్ రెడ్డి, ఈ కేసీఆర్, ఈ కిషన్ రెడ్డి. వీళ్ళు లాగుల తొండలు ఇడుచుకుంటాం, ఇవి చెప్పుర్రా లెక్కలంటే లాగుల తొండలు ఇడుచుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్తా, నేను చెప్తోని కొడతా, గివా ఈ ప్రజలకు తెలవాల్సిన ఈ లెక్కలు. ఇది ప్రజల సొమ్ము. ఇక్కడ పాఠశాల విద్య, మేము స్కూళ్ళను అభివృద్ధి చేస్తా ఉన్నాం. స్కూళ్ళల్లో
మీరు రాసి ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదివేది ఎవరు? మన బీసీ పిల్లలు, మన ఎస్సీ, మన ఎస్టీ, మైనార్టీ పిల్లలే కదా ఈ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో. ఈ స్కూళ్ళల్లో చదివేటువంటి మన పిల్లల సొమ్ము, మన పిల్లల యూనిఫామ్ సొమ్ము, మన పిల్లల పలక బలపాల సొమ్ము, మన పిల్లల బ్లాక్ బోర్డుల సొమ్ము, చాక్ పీసుల సొమ్ము 5,627 కోట్లు మింగిరు. 5,627 కోట్ల రూపాయలు దారి మళ్లించి మింగిన దొంగల ముఠ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈ ముఠ. ఇది తప్పని చెప్పేటోడు ఎవడని ఉంటే చెప్పమని చూద్దాం. ఇవి తప్పనుంటే చెప్పమని. ఇంకా ఆర్థిక శాఖలో 81,000 కోట్లు కేటాయించి 44,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు ఆర్థిక శాఖ. ఎటు పోయినాయి రా ఈ సొమ్మంతా? మెగా కృష్ణారెడ్డి బొక్కసంలోకి ఎట్లా చేరినాయి ఇవంతా? రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలోకి ఎట్లా పోయినాయి ఇవన్నీ? ఎటు పోతున్నాయి సొమ్ము ఇదంతా? మీరు ఒక్కసారి ఈ ఫైనల్ రిపోర్ట్, ఈ డేటా ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక చూస్తే గృహ నిర్మాణం గడిచిన 10 ఏళ్లలో గృహ నిర్మాణానికి 20,000 కోట్లు కేటాయిస్తే 7,141 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 64% నిధులు దారి మళ్లించిండ్రు. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి లెక్కలు ఇవి. ఇంకా కొన్ని శాఖలు కూడా ఉన్నాయి. ఆర్థిక శాఖ లెక్కలు ఇవి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, పట్టణ ఓటర్ మహాశైలారా, పట్టణాలలో మీకోసం ఖర్చు పెడతామని పెట్టినటువంటి బడ్జెట్ లెక్కలు చూడండి. 2014-15 నుంచి 2023-24 వరకు 44,997 కోట్లు 44,997 కోట్లు పట్టణాలలో ఖర్చు చేస్తామని ఈ దొంగ కాంగ్రెస్, ఈ దొంగ బీఆర్ఎస్, దొంగ బీజేపీ నాయకులు హిందూ ముస్లిం అని డైలాగులు కొడతా ఉన్నారు కదా. అరే హిందూ ముస్లింలు కాదురా, హౌలేగాలారా, పెట్టిన బడ్జెట్ ఎందుకు ఖర్చు పెట్టలేదురా? ఇక్కడ చేసిన ఖర్చు, మిగిల్చిన నిధులు, పట్టణాలలో ఉన్నటువంటి పేద వర్గాల సొమ్ము 18,556 కోట్లు మింగిన దొంగలు మీకు ఇది ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీరు మళ్ళా మా కోటేయండి అని చెప్తా ఉన్నారు. మీకు ఏది ఇయ్యర్రా నాయన? మీయే ఎత్తుకపోయి తినే దొంగల ముఠా ఇదంతా. రోడ్లు, భవనాలు, ఓడరేవులు, ఇందులో 17,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. 17,000 కోట్ల రూపాయలు దొంగతనం ఒక రకంగా చెప్పాలంటే. ఎటుపోయింది ఇన్ని వేల కోట్ల సొమ్ము? ఎవరి బొక్కసాలల్లోకి నిండినాయి? ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు పెద్ద పెద్ద బంగ్లాలు? ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు ఫామ్ హౌస్లు? ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు విదేశీ పెట్టుబడులు? ఇగో రవాణా శాఖలో 175 కోట్లు మింగిరు. ఆర్టీసీ ఇప్పటికే నష్టాలలో ఉందంటే 175 కోట్లు ఆర్టీసీ సొమ్ము మింగిరు. మహిళా శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, ఇక చూడండి, మహిళా శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, మహిళల సొమ్ము, వికలాంగుల సొమ్ము, పచ్చి బాలింతల సొమ్ము 4,576 కోట్లు తిన్నారు. పచ్చి బాలింతల సొమ్ము 4,576 కోట్ల రూపాయలు ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈ రెడ్లు వెలమలు పంచుకొని తిన్న సొమ్ము. ఇది తప్ప ఏమన్నా? ఇది కాదా? అంగన్వాడీలు, వికలాంగుల కోసం కేటాయించిన నిధుల్లో 36% నిధులు దారి మళ్ళీ 36%. పరిశ్రమలు, వాణిజ్యం కేటాయించిన బడ్జెట్లు చూడండి. పరిశ్రమలు, వాణిజ్యం కోసం చిన్న పరిశ్రమలు పెట్టిస్తాం, పేదవాళ్ళతో కంపెనీలు పెట్టిస్తాం, మహిళా సంఘాలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి కంపెనీలు ఏర్పాటు చేస్తాం, వాళ్ళ ద్వారా ఇది చేస్తాం అది చేస్తాం లొటపీసాన్ని ముచ్చట్లు చెప్పిరా. 8,855 కోట్లు దానికి కేటాయించారు. 8,855 కోట్లు కేటాయించి ఖర్చు చేయకుండా దొంగతనం చేసిన సొమ్ము 5,824 కోట్ల రూపాయలు దొంగతనం చేసిన ఆడోళ్ళ సొమ్ము, పసిబోరగాల సొమ్ము. ఇది పసిబోరగాల సొమ్ము. ఇదేమో ఇండస్ట్రీ పేరు మీద దొబ్బుకపోయిన సొమ్ము. 65% నిధులు. సమాచార పౌర సంబంధాల శాఖ అంటే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, ఈనాడు, వార్త, ఇందులో పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఈడ మాత్రం కరెక్ట్గా ఖర్చు చేసారు. కేవలం 441 కోట్లు మాత్రమే ఖర్చు చేయలే, మిగతాదంతా ఖర్చు చేసిరు. 1,190 కోట్లు దీనికి ఖర్చు చేసిరు. పెట్టిన బడ్జెట్ తక్కువ. ప్రకటనల కోసం కేటాయించిన నిధులు, ప్రకటనలు, ఎందుకంటే ఈ పేపర్లకు, పత్రికలకు వార్తలు ఇస్తేనే కదా వీళ్ళని జోకేది. ఈ పత్రికలు అంతా నడుస్తుంది మన దొంగ సొమ్ముతోటే. ఈ దొంగ సొమ్ముతోనే నడుస్తా ఉన్నాయి ఈ పత్రికలు. అందుకే రేవంత్ రెడ్డి పేరు పెద్దగా
కేసీఆర్ పేరు పెద్దగా ఈ దొంగల ముఠా పార్టీలకు సంబంధించిన వార్తలు ఎందుకు వస్తాయంటే ఇగో ఈడ పత్రికలు మింగిన సొమ్ము ఈడ ఉంది. ఇక ఐటీ అండ్ కమ్యూనికేషన్ వీళ్ళ రంగాలలో మన ప్రగతి, మన జాతకం, తెలంగాణ 10 ఏళ్ల జాతకాన్ని ఇక్కడ చూడండి. ఐటీ అండ్ కమ్యూనికేషన్లో 1323 కోట్ల రూపాయలు పెట్టి 482 కోట్లు మింగిరండ. 482 కోట్లు. ఈ లెక్కలు చూసిన తర్వాత మీ గుండెలో ఏమన్నా చివ్వుమంటే, ఏమన్నా స్పార్క్ వస్తే ఒక్క నిమిషం కన్ను మూసుకొని ఆలోచించు. వాడిచ్చే 1000-2000 రూపాయల, లేకపోతే ఇక్కడ జరిగిన అన్యాయమా, ఏదో ఒకటి మీకు వస్తుంది. కార్మికులకు ఉపాధికి సంబంధించినటువంటిది 3523 కోట్ల రూపాయలు పెట్టి 778 కోట్లు కార్మికుల సొమ్ము. కార్మికులు, కంపెనీలలో కష్టపడేటువంటి రిక్షా కార్మికులు, వాళ్ళు వీళ్ళ సొమ్ము 778 కోట్ల రూపాయలు తిన్నారు రెడ్లు వెలమలు. ఇక న్యాయశాఖ కోసం పేదవాడికి అడ్వకేట్ను పెట్టుకునే స్థాయి ఉండదు. ఆ పేదవాడికి గవర్నమెంట్ అడ్వకేట్ను పెట్టాలి ఓసారి. ఆ పైసలు కూడా 2138 కోట్లు మింగిరు. 2138 కోట్ల రూపాయలు. ఇక రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇగో 15,205 కోట్ల రూపాయలు కేటాయించి 14,101 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి వచ్చేది, ఆదాయం వచ్చేది కదా. ఇగో ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు 7,08,00,000 రూపాయలు కేటాయించి 1,83,00,000 మిగిల్చుకోరు. ఇక యువజన సర్వీసులు, పర్యాటకం, సంస్కృతి ఇక చూడ్రి 1911 కోట్ల రూపాయలు ఈ కాలంలో కేటాయించి 691 కోట్ల రూపాయలు మింగిరు కేవలం పర్యాటకం పేరు మీద. ఇక అటవీ పర్యావరణానికి సంబంధించి ఇగో 3,563 కోట్లు కేటాయించి 576 కోట్లు అటవీ సంపద మింగిరు. అటవీ సంపద, పశువుల దాన, పశు సంవర్ధకం, పశువుల దానా, పశువుల టీకాలు, దీనికి 5,216 కోట్లు కేటాయించి పశువుల పైసలు కూడా 2,135 కోట్లు తిన్నారా వీళ్ళు దొంగలు. 2,135 కోట్లు తిన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం దివాలా తీయడానికి కారణం ఏంది? ఈ దొంగల ముఠా మిగుల్చుకొని తింటా ఉంది కాబట్టే దివాలా తీసింది. అలా గొర్రెల పంపిణీ పథకం 86% నిధులు వాడలే. గొర్రెల పంపిణీ పథకాన్ని 86% నిధులు పక్కదారి పట్టించారు. నా గొల్ల కుర్మ సోదరులు నేను అడుగుతా ఉన్నా, నీ గొర్రెల సొమ్ము తిన్నారు కదా ఈ రెడ్లు వెలమలు, వీళ్ళ కోటేయన్నా? ఇక ఇవన్నీ లెక్కలు, ఆర్థిక సంవత్సరం కేటాయించిన బడ్జెట్లు, ఎక్స్పెండిచర్, మిగులు నిధులు, శాసనసభకి ఎంత కేటాయించారు. అత్యంత పేలవమైన పనితీరు వచ్చేసి గృహ నిర్మాణం సర్వనాశనం అయిపోయింది, సాంఘిక సంక్షేమం సర్వనాశనం అయిపోయింది, పరిశ్రమలు, వాణిజ్యం సర్వనాశనం అయిపోయింది, పురపాలక శాఖ సర్వనాశనం, మైనారిటీ సంక్షేమం సర్వనాశనం, నీటిపారుదల సర్వనాశనం, రోడ్లు, భవనాలు సర్వనాశనం. ఇక హోంశాఖ, ఆ తర్వాత ఆర్థిక శాఖ, పాఠశాల, విద్య, ఈ గీడ జర్రంత, అవి కూడా పూర్తిగా జర్రంత పెట్టిరు. ఇది ఈ 10 ఏళ్లలో ఈ దొంగ కేసీఆర్ ప్రభుత్వం, దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఖర్చుల వివరాలు. మరి ఈ లెక్కలన్నీ ఎందులో రావాలి? ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో, వెలుగు పేపర్లో రావాలి. కానీ అందులో ఎందుకు రావంటే ఆ పత్రికలన్నీ అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటా ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్లు తీసుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా దాచిపెడతా ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ఇగో ప్రకటనల కోసం ఇగో 1,190 కోట్లు పేపర్ వాళ్ళకే పంచారు. పేపర్ వాళ్ళకు, టీవీలోళ్ళకు పంచి మా గురించి ఇవన్నీ చెప్పకుండా దాచిపెట్టురని చెప్పి 1,190 కోట్ల రూపాయలు పంచారు వాళ్ళకు. అందుకే చెప్పరాళ్ళు. ఈ ఎన్నికల ఎజెండాలో చర్చకు రావాల్సిందేంది? ప్రజలకు 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అన్యాయం ఏదో చర్చకు రావాలి కదా, ప్రజలు ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ ఇది చర్చకు రాకుండా ఈ పత్రికలు ఎట్లా మ్యానిపులేట్ చేసినాయి?